Now we will see what is the full form of virus. So virus is nothing but vital information resource under siege is the full form for virus. సో వైరస్ అంటే ఏం లేదు, రోగం కాదు. ఇది ఒక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైటల్ ఇన్ఫర్మేషన్ అంటే వైటల్ అంటే ముఖ్యమైనటువంటిది సమాచారం, దాంతోపాటు వనరులు, ముఖ్యమైనటువంటి సమాచారానికి సంబంధించిన వనరులు అన్నీ కూడా సీజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఒక సిస్టమ్‌కి వైరస్ వచ్చింది అనుకోండి. అంటే ఏమవుతుంది? ఆ సిస్టమ్‌లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా కరప్ట్ అయిపోతాయి. మనం ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అవ్వవు. అర్థమైందా? సో ఒక సిస్టమ్‌లో వైరస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? దానిలో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వకుండా ఉండటం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ పీడీఎఫ్‌లో ఉన్నటువంటి ఫైలు ట్రోజన్ వేర్‌లోకి మారిపోవటం. లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్‌వేర్‌లోకి కన్వర్ట్ అవ్వటం. ఓకేనా? సో దాన్ని వైరస్ అంటాం. సో ఈ వైరస్‌లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లస్టర్ వైరస్‌లు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే క్లస్టర్ వైరస్ అని పిలుస్తూ ఉంటాం. Like this type of virus creates the illusion that the virus has infected every program on the disk అనమాట. సో టైప్స్ ఆఫ్ వైరస్లో ఒక వైరస్ వచ్చేసి క్లస్టర్ వైరస్. సో క్లస్టర్ వైరస్ అంటే ఏంటి? అంటే సిస్టమ్కి వైరస్ వచ్చినట్టు మనకి ఒక భ్రమను కల్పిస్తూ ఉంటాయి. వైరస్ రానప్పటికీ కూడా వచ్చినట్టు కల్పిస్తూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్స్ అన్ని కూడా కొన్ని సందర్భాల్లో రన్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్ వైరస్ అంటాం. ఇంకొక వైరస్ ఉంటుంది. లైక్ వామ్స్ అని అంటాం. ఇట్స్ పర్పస్ ఇస్ టు డూప్లికేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద హోస్ట్ అండి. సో ఒకసారి మనకి ఈ వామ్స్ అనేటువంటివి వచ్చినాయి అనుకోండి, సిస్టంలోకి వచ్చినాయి, ఆటోమేటిక్గా అవి ఏంటంటే మల్టిప్లికేషన్ అవుతుంటాయి. ఒకదాని నుంచి ఇంకోటి కూడా అట్లా స్ప్రెడ్ అవుతుంటాయి. ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లో ఫోల్డర్స్ని కరప్ట్ చేయడం మొదలు పెట్టేస్తుంటాయి. అర్థమైందా? సో అవి వామ్స్ అంటాం. దాని తర్వాత బాంబ్స్ అని ఉంటాయి. ఇట్ హైడ్స్ ఇన్ ద యూజర్స్ డిస్క్ అండ్ ఈస్ ట్రిగ్గర్డ్ బై ఏ స్పెసిఫిక్ ఈవెంట్ అండి. సో లైక్ ఇప్పుడు బాంబు ఉండటానికి ఉంటుంది, బట్ దాన్ని పేలాల్సిన టైం వస్తే పేలుతుంది, విస్ఫోటం జరుగుతుంది. సేమ్ అంతే కూడా. సో వైరస్లు, బాంబ్స్ లాంటి వైరస్లు కూడా ఉంటాయి. సో అది సిస్టంలో ఉంటుంది, ఉన్నట్టు మనకు తెలియదు. బట్ ఏదైనా దానికి ట్రిగ్గర్ అవ్వడానికి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఇంకొక వైరస్, కొత్త వైరస్ రావటమో, లేదా ఏదైనా ఫైల్ ఇన్స్టాల్ చేయటమో, లేదా ఏదైనా సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయటమో, లేదా ఏదైనా పదాన్ని మనం సెర్చ్ చేయటమో దేనిలో, ఈ సెర్చ్ ఇంజిన్స్లో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేటువంటిది, బాంబ్ అనేటువంటిది ఎక్స్ప్లోజన్ అయ్యి సిస్టంలో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని కూడా కరప్ట్ చేస్తుంది. నెక్స్ట్ అంటాం ట్రోజన్ హార్సెస్ అంటాం. ఇట్ ఈస్ అ మాలిషియస్ ప్రోగ్రామ్ దట్ అపియర్స్ హార్మ్లెస్. దీస్ డో నాట్ డూప్లికేట్ దెమ్సెల్వ్స్ ఆన్ ద హోస్ట్ డిస్క్. ట్రోజన్ హార్స్ వస్తాయి కొన్ని సందర్భాల్లో. ట్రోజన్ హార్స్ అనేటువంటి ఒక వైరస్లు, కొత్త టైప్ ఆఫ్ వైరస్లు ఇవి. సో ఈ ట్రోజన్ హార్స్ అనేటువంటి వైరస్లు కనుక వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది? సిస్టమ్ కూడా కరప్ట్ అవుతుంది. సేమ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. అండ్ స్టీల్త్ వైరస్లు ఉంటాయి. దీస్ వైరసెస్ రిసైడ్ ఇన్ ద కంప్యూటర్స్ మెమరీ అండ్ ఆర్ హార్డ్ టు డిటెక్ట్. సో స్టీల్త్ వైరస్లు మెమరీలో, కంప్యూటర్ చిప్ ఏదైతే ఉందో, హార్డ్ డిస్క్లు అయితే ఉంటాయి కానీ, బట్ మనకు నార్మల్గా ఉన్న సాఫ్ట్వేర్స్తో మనము డిటెక్ట్ చేయలేము. సో ఈ స్టీల్త్ వైరస్లు ఏం చేస్తాయి? మనకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేస్తే దాంట్లో కొన్ని కోడింగ్ ఉంటుంది దాంట్లో. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పాలి అనుకోండి, మనము ఎవరితోనైనా ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం, లేదా మన ఫోన్ తీసుకొని మన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం ఫ్రెండ్తో. రే భయ్యా, నేను ఒక కెమెరా కొనాలనుకుంటున్నాను, ఏదైనా కెమెరా సజెస్ట్ చేస్తావా అని మన ఫోన్లో మాట్లాడాము అని అనుకోండి. క్లియర్ కదా? మనం ఫోన్లో మాట్లాడాము. వెంటనే మనం ఏదైనా యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేసినా, లేదా ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, మనకు వెంటనే ఆ కెమెరాకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా లేదా? సో మరి ఎట్లా తెలిసింది? ఎందుకు వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్స్? మనం చెప్పింది ఫ్రెండ్కి, ఫోన్ మంచి కెమెరా చూడమని మన ఫ్రెండ్కి చెప్పాం. బట్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తూ ఉన్నాయి, కెమెరాకి సంబంధించి సజెషన్స్ వస్తూ ఉన్నాయి. వాటికి ఎవరు చెప్పారంటే మన ఫోన్లో ఆల్రెడీ కొన్ని వైరస్లు ఉంటాయి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్ తయారు చేసే వాళ్ళే అవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, హిడెన్గా ఇన్స్టాల్ చేస్తుంటారు. వాటిని మనం జనరల్గా వాడేటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా డిటెక్ట్ చేయలేవు. లైక్ ఇప్పుడు విండోస్లో ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ కానీ, లేదంటే అవాస్ట్ కానీ, అవిరా కానీ, మెకాఫీ కానీ, ఇట్లా వైరస్లోనే అవి డిటెక్ట్ చేయలేము అన్నట్టు. అర్థమైంది? సో ఏ వైరస్ అయితే మనం డిటెక్ట్ చేయలేమో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్తో
వాటిని స్టిల్త్ వైరస్లు అంటాం. సో అవి ఏం చేస్తూ ఉంటాయి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వివిధ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు చేరవేస్తూ ఉంటాయి. వివిధ వ్యక్తులకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని చేరవేస్తూ ఉంటాయి. అర్థమైందా? సో అదే ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మ్యాక్రో వైరస్లు ఉంటాయి. సో ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ టు ఇన్ఫెక్ట్ ఏ స్పెసిఫిక్ ఫైల్ టైప్ అండి. ఒక పర్టికులర్గా ఒక ఫైల్ ఏదైతే ఉందో సో ఆ ఫైల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి ఈ యొక్క వైరస్లు అనేటువంటివి ఉంటాయి. టార్గెటెడ్ ఫైల్స్ని ఏం చేస్తారు, ఇన్ఫెక్ట్ చేస్తారు, ఓపెన్ అవ్వకుండా చేస్తారు. ఇంక ఇవి కాకుండా కొత్తగా ఇంకొక వైరస్ మనకి ట్రెండింగ్లో నడుస్తూ ఉంది. వి కాల్ ఇట్ యాజ్ ర్యాన్సమ్ వేర్ అని అంటాం. ఓకేనా? సో ర్యాన్సమ్ వేర్ వైరస్. ఈ ర్యాన్సమ్ వేర్ వైరస్ అనేటువంటిది ఈ వైరస్ ఏం చేస్తూ ఉంటుంది అంటే, అర్థమైందా? సో ర్యాన్సమ్ వేర్ వైరస్ అనేటువంటిది ఈ వైరస్ ఏం చేస్తూ ఉంటుంది, వాట్ ఇట్ ఈస్ సెయింగ్ వాట్ విల్ డూ, మన సిస్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఆ ఫైల్స్ ఏవైతుంటే వాటి బ్లాక్ చేసి పడేస్తుంది. నథింగ్ బట్ ఎన్క్రిప్ట్ చేస్తుంది ఈ ర్యాన్సమ్ వైర్ అనేటువంటిది. సో ఎన్క్రిప్షన్ చేసేసి దాని తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది, మేము మీ సిస్టంలో కొన్ని ఫైల్స్ మేము ఎన్క్రిప్ట్ చేసాం, లాక్ చేసేసాము, అవి ఇక మీరు ఓపెన్ చేయలేరు. మీరు కనుక ఆ ఫైల్స్ని ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక మీరు క్రిప్టో కరెన్సీ ద్వారా లేదా పర్టికులర్ మేము చెప్పినటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయండి అని మెయిల్ వస్తుంది. సో మనం మెయిల్ రెస్పాండ్ అయ్యి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఏదైతే ర్యాన్సమ్ వేర్ అనేటువంటి ఒక వైరస్ ద్వారా ఫైల్ని లాక్ చేశారో, ఎన్క్రిప్ట్ చేశారో, అప్పుడు డబ్బులు వాళ్ళకి అందిన తర్వాత దాన్ని డీక్రిప్ట్ చేస్తారు, అంటే లాక్ని అన్లాక్ చేస్తారు. సో ఇది కొత్తగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వైరస్ ర్యాన్సమ్ వైరస్ అనమాట. ఓకేనా? సో ఇది వైరస్లకు సంబంధించి. సో ఫైనల్గా వైరస్లు అనేటువంటి సిస్టమ్కి వచ్చినప్పుడు మనం దాన్ని క్లీన్ చేయడానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ మాల్వేర్ బైట్స్ అని, లేదా విండోస్ ఇచ్చేటువంటి విండోస్ సంబంధించిన విండోస్ డిఫెండర్ అనేటువంటి యాంటీవైరస్ కానీ, మెకాఫీ కానీ, అవేరా కానీ, అవి ఇట్లా రకరకాల మార్కెట్లో ఈ వైరస్లు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో వైరస్లోకి వెళ్ళి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ర్యాన్సమ్ వేర్. సో ర్యాన్సమ్ వేర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వైరస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ ఆఫ్ యువర్ పర్సనల్ ఫైల్స్. Thereafter that they will demand, like the persons who has sent this ransomware into your computer, they will demand the amount. Okay, whenever you send the amount, they will decrypt it. సో వాళ్ళు కనుక ర్యాన్సమ్ ద్వారా ఒక ఫైల్ని ఎన్క్రిప్ట్ చేస్తే దాన్ని డీక్రిప్ట్ చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే ఒక యూనిక్ కోడ్తో ఆ ఫైల్ని వాళ్ళు లాక్ చేసేస్తారు. ఆ కీ అనేటువంటిది వాళ్ళు డిటెక్ట్ చేయడం అంత ఈజీగా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం, టెక్నాలజీ ప్రకారం అది సేమ్ అదే కీ ఉంటేనే ఆ ఫైల్ మనం డీక్రిప్ట్ చేయగలం. అర్థమైందా? సేమ్ అదే ఫైల్ ఉంటే మనం ఆ ఫైల్ని డీక్రిప్ట్ చేయగలం, అంటే అన్లాక్ చేయగలం. సేమ్ అదే పాస్వర్డ్ ఉంటే, అది పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో కొంచెం ప్రాబ్లమాటిక్ అన్నట్టు. సో ఇవి రాకుండా మనం ఉండాలి. సో మరి వైరస్లు అనేటువంటి సిస్టంలో రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే, వీ షుడ్ నాట్ క్లిక్ ఆన్ అన్వాంటెడ్ లింక్స్ అండి. సో మన ఫోన్కి రకరకాల లింక్స్ వస్తూ ఉంటాయి, మెయిల్ ద్వారానో, లేదా సోషల్ మీడియాలోనో, లేదా టెలిగ్రామ్ ఛానల్స్లోనో, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్లోనో రకరకాల అన్వాంటెడ్ లింక్స్ అనేటువంటి వస్తుంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ లింక్స్ పైన మీరు క్లిక్ చేయవద్దు. అర్థమైంది? సో ఎప్పుడైతే ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ సిస్టమ్స్లోకి లేదా ఫోన్లోకి ఆ వైరస్ అనేటువంటిది పెనెట్రేట్ అయిపోతుంది. అర్థమైందా? సో అన్వాంటెడ్ లింక్స్ ఎప్పుడు కూడా క్లిక్ చేయకండి. అన్వాంటెడ్ యాప్స్ను కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయవద్దు. యాప్ల్లో కూడా మనకి వైరస్లో వచ్చేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో. సో అవి మీరు ఇన్స్టాల్ చేసిన మన ఫోన్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా బయటికి పోతుంది. మనం కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసినా కానీ ఆ యాప్స్లో ఆల్రెడీ దానిలో సీక్రెట్ కోడ్స్ ఉంటాయి. దాని ద్వారా మన యొక్క ప్రైవసీ అంతా కూడా వాళ్ళకి పోద్ది అన్నట్టు. లైక్ వీడియో కెమెరా కూడా మనకి తెలియకుండానే, లేదా ఫోన్ కెమెరా కూడా మనకి తెలియకుండానే అది ఆన్లో అవుతుంది. మనం ఏం చేస్తున్నాం ప్రతిదీ కూడా అవతల వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను ఉపయోగించుకొని మనం బ్లాక్మెయిల్ చేస్తూ కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను ఉపయోగించుకొని మనం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, డబ్బు ఇవ్వండి లేదంటే వీడియోని పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తామని. అట్లాంటి సిచ్యువేషన్ జరిగినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైమ్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే సైబర్ క్రైమ్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి లోపలికి పంపిస్తారు. ఓకేనా? సో అదొక ఉంది. సో ఎవరే థ్రెట్స్ చేసినా కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరమే అసలే లేదు. అది భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో దగ్గరలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కో లేదా ఆన్లైన్లోనో సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తే ఎవ్రీథింగ్ దే విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఓకేనా? సో అది అంశం.
ఇంకొక అంశం ఏంటి అంటే లైక్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. మీకు లాటరీ వచ్చింది. మేము ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. 50,00,000 పంపండి. మీకు 50,00,000 పంపిస్తే 100,00,00,000 మేము పంపుతాం. లేదా నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా. నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది. ఆర్మీకెళ్తున్నా. నా ఇంట్లో ఉన్న సామాన్లు, కార్లు అన్ని అమ్మేస్తున్నా. తక్కువ రేటుకి ఇస్తా కొనుక్కోండి. కొంత అడ్వాన్స్ నాకియ్యండి. నేను కారు మీకిస్తా. ఎయిర్‌పోర్ట్‌లో కారుంది. మీరు పికప్ చేసుకోవచ్చు అని ఉంటాయా? సో, అవన్నీ కూడా సొల్లు పురాణాలన్నట్టు. సో, అవన్నీ కూడా ఏమి నమ్మొద్దు. ఉచితంగా ఎవరు ఏమి ఇవ్వరు. అత్యాశకు పోవద్దు. అనర్థాలకు దారి తెచ్చుకోవద్దు అని ఒక ఫ్రీ అడ్వైస్ మీకు ఇస్తా ఉన్నా. ఓకేనా? సో, అత్యాశకి పోవద్దు. అనర్థాలు దారి తెచ్చుకోవద్దు. అనర్థాలకి అనర్థాలు తెచ్చుకోవద్దు. ఇట్స్ మై ఉచిత సలహా. ఫ్రీ అడ్వైస్ అన్నట్టు. ఓకేనా? సో, ఇవి ఇంపార్టెంట్. ఈ వాల్యూస్‌కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఇంకొక అంశం. ఇంకా కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి మనకి. లైక్ ఏస్ అంట. ఏసీఈ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ. So its name suggests it can grant or deny a user or group's access to a resource. ఓకేనా? సో అది ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తాడో అదే విధంగా కంప్యూటర్లు కొంతమేర, అంతా కాదు, మనిషి ఆలోచన చేసినట్టు పూర్తిగా కంప్యూటర్లు చేయలేవు. మనిషి యొక్క ఆలోచన వేరు. మనిషి యొక్క ఆలోచనను పూర్తిగా కంప్యూటర్లు అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కదా, ఎందుకంటే ఆ కంప్యూటర్లు తయారు చేసిందే మనిషి కదా. అర్థమైందా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసింది ఎవరు? మనిషే కదా. అంటే ఒక మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తున్నాడంటే ఆ మిషన్ల కంటే మనిషే పవర్ఫుల్ కదా. అట్లా మనం తెలుసుకోవాలి, రైట్? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక మేధోశక్తి, కృత్రిమ మేధోశక్తి అన్నట్టు. సో లైక్ హ్యూమన్ బీయింగ్ లాగా థింక్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఆల్గాల్ అంటే అర్థం, ఆల్గారిథమిక్ లాంగ్వేజ్. అది ఆల్గాల్ అంటాం. నెక్స్ట్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అని అంటాం. అండ్ ఏపీఐపిఏ ఆటోమేటిక్ ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్సింగ్ అని అంటాం. ఏఆర్పి అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఏఎస్సిఐ గుర్తుపెట్టుకుంటే ఇది ఇంపార్టెంట్. అది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఏఎస్సిఐ. ఏఎస్పి అంటే హ్యాక్ టు సర్వర్ పేజెస్. ఏటీఎం అంటే అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్. అదేవిధంగా ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఇప్పుడు ఎనీ టైం మనీ ఎట్లా అంటామో అట్లా ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ఏటీఎం అంటే. ఇంకొక ఏటీఎం అంటే అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అది. అండ్ ఏయు అంటే అటాచ్మెంట్ యూనిట్ ఇంటర్ఫేస్. ఫుల్ ఫార్మ్స్ నథింగ్ బట్ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. అండ్ ఏవిఐ అంటే ఆడియో వీడియో ఇంటర్లీవ్ అనమాట. బి2బి అంటే బిజినెస్ టు బిజినెస్. బి2సి అంటే బిజినెస్ టు కామర్స్. బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. ఈమెయిల్లో ఉంటుంది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ బీసీసీ ఇన్ జీమెయిల్ నెట్ అని అడిగారు. సో బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అనమాట. ఓకే. బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఇంకా కొన్ని ఫుల్ ఫామ్స్ చూద్దాం. బీసీఆర్ అంటే బార్కోడ్ రీడర్. బైనాక్ అంటే బైనరీ ఆటోమేటిక్ కంప్యూటర్. బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బయోస్ అంటాం. బిఎంపి అంటే బిట్ మ్యాప్. సో నథింగ్ బట్ అది మనకి వాట్ వీ కెన్ సే ఫొటోస్ ఫార్మెట్. అది లైక్ జేపీఈజీ, పిఎన్జీ ఎట్లా ఉందో బిట్ మ్యాప్ కూడా అట్లా ఫోటో ఫార్మెట్. ఇక దాని తర్వాత టిఫ్ అని ఉంటుంది, అది కూడా ఫొటోస్ యొక్క ఫార్మెట్ ఎక్స్టెన్షన్స్ అవి. బీపీఎల్ అంటే బిజినెస్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ లాంగ్వేజ్. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సిఏ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. కేస్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సీడాక్ అంటే కంప్యూటర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. అండ్ సిడాట్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సిడాట్ అంటే సెంటర్ ఫర్. సిడిరోమ్ అంటే కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. సిడిరా అంటే కంపాక్ట్ డిస్క్ రీరైటబుల్. సిమోస్ అంటే కంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్స్. సిమోస్ అనేటువంటిది ఒక బ్యాటరీ లాంటిది. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సిఎంవైకే అంటే కలర్స్ ఇవి. సైనా, మెగంటా, ఎల్లో అండ్ కీ బ్లాక్ అనమాట. సిఎంవైకే కలర్స్ అవి. అండ్ కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, కోబాల్. అండ్ సిఓఎం కాంపోనెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిఆర్సి అంటే సైక్లిక్ రెడెండెన్సీ చెక్ అని అంటాం. నెక్స్ట్ చూస్తే సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్. అండ్ సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్. సిటీసీటీ అంటే క్లయింట్ టు క్లయింట్ ప్రోటోకాల్. సియుఐ అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. డిఏసి అంటే డిజిటల్ అనలాగ్ కన్వర్టర్. డిఓ అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్స్. డిబిఎంఎస్ వెరీ ఇంపార్టెంట్.
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డీబీఎస్ అనేటువంటిది ఫుల్ ఫామ్ అడిగారు. సో డీబీఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డిఎఫ్ఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. డిహెచ్సిబి ఇంపార్టెంట్, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటాం. ఓకేనా. సో డిహెచ్సిఎఫ్ అడిగారు. డిహెచ్టిఎంఎల్ అంటే డైనమిక్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ మార్కప్ లాంగ్వేజ్. డిఎల్సి డేటా లింక్ కంట్రోల్. డిఎల్ఎల్ డైనమిక్ లింక్ లైబ్రరీ. డిఎంఏ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. డాస్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. అండ్ డిఎస్ఎన్ డేటా సోర్స్ నేమ్. డిటిడి డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. డివిడి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అండి. డిజిటల్ వీడియో డిస్క్ కాదు, డిజిటల్ వెర్సటైల్ డిస్క్, డివిడి ఫుల్ ఫామ్. జనరల్గా డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్ అంటాం, కాదు డిజిటల్ వెర్సటైల్ డిస్క్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ ఈ కామర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఈడిపి అంటే ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్. నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాం ఈఈపి రామ్ అంటాం, లైక్ ఎలక్ట్రికలీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, ఈఈపి రామ్ అంటాం. ఈఎఫ్ఎస్ అంటే ఎన్క్రిప్టింగ్ ఫైల్ సిస్టమ్. ఈజేబి అంటే ఎంటర్ప్రైజ్ జావా బీన్స్. ఎప్రామ్ ఆల్రెడీ చూసాం, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. యులా అంటే ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. యులా ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్. ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఫ్యాట్ అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. ఎఫ్డిడి అంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. ఎఫ్ఐఎఫ్ఓ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, ఫ్లాప్స్. ఓకేనా. సో జనరల్గా కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తాం ఫ్లాప్స్లో. సో ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఎఫ్ అంటే ఫైబర్ ఆప్టిక్స్. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా. సో ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఫ్రేమ్ అంటే ఫెరో ఎలక్ట్రిక్ ర్యాండమ్ యాక్సెస్. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అండ్ గిగాబైట్, జీబీ అంటే గిగాబైట్. జిఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఇది కూడా జిఫ్ ఫైల్, లైక్ వీడియో లాగే ఉంటుంది బట్ ఇమేజ్ అది జిఫ్ అనేటువంటిది. ఓకేనా. అండ్ జియో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు నేను అందిస్తాను. సో ఒకవేళ మీకు ఇది క్లియర్గా వీడియోలో కనిపించకపోతే కనుక ఈవెన్ ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను అందిస్తాను. సో ఒకసారి ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. కావాలంటే పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ. సో ప్రింట్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ కనిపిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, అయితే ఈ పీపీటీస్ అని కూడా మీకు ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకొని అయినా రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే హెచ్పిసి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. హెచ్పిఎఫ్ఎస్ హై పెర్ఫార్మెన్స్ ఫైల్ సిస్టమ్. హెచ్టిఎంఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్, ఐబిఎం అంటే. అండ్ ఐసిఎంపి ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఐసిపి ఇంటర్నెట్ కేజ్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఐపీటీవీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ఐఎస్డి అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ వీటిలో జేపీఈజీ జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. జేపెగ్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఓకేనా. అండ్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లిప్స్ అంటే లాజికల్ ఇంటర్ఫేస్ పర్ సెకండ్. కేబీబీఎస్ అంటే కిలో బైట్స్ పర్ సెకండ్. కేబీబీఎస్ అంటే కిలో బైట్స్ పర్ సెకండ్. ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ మెగాబైట్స్ పర్ సెకండ్. జేబీపీఎస్ అంటే గిగాబైట్స్ పర్ సెకండ్. టీబీబీఎస్ అంటే టెరాబైట్స్ పర్ సెకండ్. ఓకేనా. జెడ్పీపీఎస్ అంటే జెటాబైట్స్ పర్ సెకండ్. ఈబీపీఎస్ అంటే ఎక్సాబైట్స్ పర్ సెకండ్. ఓకేనా. వైబీపీఎస్ అంటే యూటాబైట్స్ పర్ సెకండ్. వైబీపీఎస్ యూటాబైట్స్ పర్ సెకండ్. ఓకేనా. సో ఇవి ఫుల్ ఫామ్స్గా మేజర్గా ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కోడ్ అని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మీడియా అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్ మీడియా అని. ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్. ఎంఐసిఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఇది మనకి లైక్ చెక్ బుక్స్ పైన ఉంటుంది ఎంఐసిఆర్ కోడ్ అని. ఎంఐసిఆర్ అని చెక్ బుక్స్ పైన ఉంటుంది. ఓకేనా. సో ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, ఎంఐసిఆర్. ఇంకా దీనిలో మీకు
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటల్ డిజిటల్ ఇంటర్ఫేస్. ఓకే. నెక్స్ట్ దీనిలో ఇంపార్టెంట్ మోడెమ్ ఇంపార్టెంట్. మోడ్యులేటర్ అండ్ డీమోడ్యులేటర్. సో ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ డివైస్ ఫర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. మోడెమ్ అనేటువంటిది ఇంటర్నెట్ కనెక్షన్కి ఇంపార్టెంట్. సో మోడ్యులేటర్ అండ్ డీమోడ్యులేటర్గా చెప్తా ఉంటాం. అండ్ ఎంపెగ్ అంటే మూవింగ్ పిక్చర్స్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఎంఎస్డిఎన్ అంటే మైక్రోసాఫ్ట్ డెవలపర్ నెట్వర్క్. ఎంఎస్ఎన్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్. అండ్ ఎంటీఎస్ మైక్రోసాఫ్ట్ ట్రాన్సాక్షన్ సర్వర్. ఎంటియు మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్. ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. నీట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎన్ఓఎస్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ న్యూ టెక్నాలజీ. అండ్ ఓసిపి ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. ఓఎన్ఈ ఓపెన్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పీసీఏ ఇంపార్టెంట్, పెరిఫరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్. పీసీఏ అడిగారు. దీనిలో మీకు ఇంపార్టెంట్గా అడిగింది పీడిఎఫ్ అడిగారు. పీడిఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పీడిఎఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మీకు ఫైల్ అయితే నేను అందిస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. ఓకే. అండ్ రోమ్ ఫుల్ ఫామ్ అడిగారు. రీడ్ ఓన్లీ మెమరీ, రోమ్ అంటాం. అండ్ వీటిల్లో ఇంకా అడిగినది సిమ్ అడిగారు. ఎస్ఐఎం సిమ్, సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్. సిమ్ అంటామా, సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్, మన ఫోన్లో ఉండేది సిమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంక దీంట్లో ఎస్ఎంటిపి అడిగారు. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి. అండ్ దీనిలో ఇంపార్టెంట్ గంతే ఉన్నాయి. ఇంకా వీటిలో యూపీఎస్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. యూఆర్ఎల్ కూడా ఇంపార్టెంట్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ వెబ్సైట్ ఇప్పుడు ఐడి ఉందా, అదే యూఆర్ఎల్. యూనివర్స్ లైక్ యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అండ్ దీనిలో మనకి అడిగినది విపిఎన్ వెరీ ఇంపార్టెంట్. విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిఎన్ అంటే విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో అవి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ ఫైల్ అయితే మీకు ఎట్లాగో నేను ఇస్తాను కాబట్టి సో యూ కెన్ రీడ్ ఆల్ దీస్ వన్స్. ఓకే. సో ఇవి మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.